వేదిక మీద కత్తులు, కటార్లు పట్టుకొని తిరిగినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా, మార్కెటింగ్ జోరుతో ఎంత బజ్ క్రియేట్ చేసినా, పవన్ కళ్యాణ్ ఈ రోజుకు తెలుగు హీరో మాత్రమే. నార్త్ బెల్ట్ మాత్రమే కాదు, తమిళం, కన్నడం జనం కూడా తనను పాన్ ఇండియా హీరోగా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇప్పటికే 200 కోట్లు వసూలు చేసిన 'ఓజీ' సినిమా తొలి ఫలితాన్ని విశ్లేషిస్తే ఇది నిజమని స్పష్టమవుతుంది. 4 రోజుల్లో 200 కోట్లు కలెక్ట్ చేస్తే, ఓవర్సీస్‌లో 50 కోట్లు, ఆంధ్ర, తెలంగాణలో కలిపి 150 కోట్లు వచ్చాయి. మరి తమిళం, హిందీ, కన్నడం ఉత్తదే. చెప్పుకుంటే సిగ్గుచేటు, పరిగె ఏరుకుంటున్నట్టు అరకొర కలెక్షన్‌లే వచ్చాయి. హిందీ మార్కెట్‌లో 4 రోజుల్లో మరీ 2 కోట్లే, అది గ్రాసు. వాటాలు గట్రా తీసేస్తే 1 కోటి మాత్రమే. కన్నడం అయితే మరీ దారుణం. రోజుకి 3,00,000, 5,00,000. నాలుగో రోజు అదీ లేదు, తీసేశారు. పోనీ తమిళం చూద్దామా? 4 రోజుల్లో 64 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో 'ఓజీ' అనేది పాన్ ఇండియా కాదు, జస్ట్ ఓ తెలుగు సినిమా మాత్రమే. పవన్ కళ్యాణ్ ఇంకా పాన్ ఇండియా రేంజ్‌లో కలెక్షన్లు వసూలు చేయలేదు.